పుగంత లఘూపధస్య చ అనే సూత్రం ద్వారా ఏం చెప్తున్నాం ఇక్కడ అంటే పుక్కు వర్ణము. ఓకే, పుక్ అనేది ఆగమంగా వచ్చినప్పుడు పుక్ అనేది ఒక ఆగమం అన్నమాట. ఓకే, పుక్ ఆగమం, ఆగమము లేదా లఘు ఉపధ అంటే హ్రస్వ ఇక్ ఉపధాలో ఉంటే గుణమవుతుంది అనే విషయం. ఓకే, సో అయితే మరి ఇక్కడ మనము ఒక ఉదాహరణగా తీసుకుంటే ఏం తీసుకోవచ్చు అని అనుకుంటే ఆ ఒక్క నిమిషం. ఇది సో ఇక్కడ మనకి ఇక్కడ ఈ అనేది ఇక్కు వర్ణం ఉండాలి మనకి కదా. గ్రిడ్జ్, గ్రిడ్జ్ ధాతువుని తీసుకున్నాం అనుకోండి. ఓకే, గ్రిడ్జ్ అనేది ఒక ధాతువు. ఓకే, వినిపించిందమ్మా? గ్రిడ్జ్ అనేది ఒక ధాతువు. సో ఈ ధాతువుకి ఇక్కు వర్ణం ఉంది అవునా. అయితే పక్కన కూడా ఏముండాలి? సార్వధాతుక ప్రత్యయమైన ఆర్ధధాతుక ప్రత్యయమైన ఉండాలి. ఓకే, సో ఇది భాదిగణ ధాతువు కాబట్టి షెప్ వస్తుంది, ఆ తర్వాత తిప్ వస్తుంది. ఓకే, లట్లకారం చేస్తుంటే తిప్. సో లట్లకారంలో ఏంటి? ఏకవచనం చేస్తున్నాం మనం, ప్రథమ పురుష ఏకవచనము చేస్తున్నాము. సో అయితే ఇక్కడ మనకి ఇప్పుడు ఏం చెప్పుకున్నాము? ఇక్కడ సార్వధాతుకం కానీ ఆర్ధధాతుక ప్రత్యయం కానీ పరంగా ఉంటే ఓకే, ఇక్కడ షప్ అనేది ఏంటి మరి? సార్వధాతుకం. ఓకే, ఇది సార్వధాతుకం. సార్వధాతుకం ఎలా అయింది? తింగుషిత్ సార్వధాతుకం అనే సూత్రం చేత. అయితే ఇప్పుడు ఇది సార్వధాతుకం ఉంది కాబట్టి మరి ఉపధ అంటే ఏంటి? పుగంత లఘు ఉపధ అన్నాం. ఉపధ అంటే ఏంటి? చివరి అక్షరానికి పూర్వము. చివరి అక్షరానికి పూర్వంలో ఏముంది? రీ ఉంది. ఓకేనా? సో రీ ఉంది, ఈ రికారము ఉంది కాబట్టి ఆ రికారానికి ఏం కావాలి? గుణము కావాలి. మరి ఆ గుణం ఎలా అవుతుంది అంటే గ కదా. ఆ రికారాన్ని మనం ఏం చేసుకున్నాము? గుణం చేస్తున్నాము కాబట్టి అర్, అవునా. ఆ తర్వాత జ, తర్వాత ఏంటి? జ. మనకి అక్కడ అదే కదా ఉంది జ. ఏంటి? రికారానికి మాత్రం అర్ర వచ్చింది ఆదేశం, అవునా, గుణం. తర్వాత ఆ షప్పులో మిగిలింది ఏంటి? ఆ. తర్వాత తిప్పులో తి. ఓకే, సో ఇప్పుడు అంతా కలిపేయండి. ఏమైంది? అది గ్ తర్వాత ఆ. అచిహీనం పరేణ సంయోజ్యం అది చెప్తూ ఉండండి. అచిహీనం పరేణ సంయోజ్యం అంటే ఏంటి? అచ్చు లేని దానికి ఈ పక్కన ఉన్న అచ్చుని కలుపుతాము. హల్లుకి ఆ పరములో ఉన్నటువంటి దాన్ని కలుపుకుంటాము. ఏమైంది? అది గా. తర్వాత ర్ జ, ఇక్కడ అచ్చు లేదు, అవునా. సో పరేణ సంయోజ్యం చేయడానికి కూడా ఏం చేస్తాము? ర్జ్. ఆ సూత్రం ద్వారా ఏం చేస్తామండి? జ, గర్జ్. తర్వాత అచిహీనం పరేణ సంయోజ్యం కలిపేస్తాము జా, అవునా. ఇక్కడ ఏమైంది? అది జా, గర్జ. తర్వాత తి కలిపేసుకుంటాం, గర్జతి. అలా వచ్చింది. అంటే ఏంటి? మన ప్రతిపాదన ఏంటి? పుగంత లఘుపదస్య చ అంటే పుక్ ఆగమం కానీ లఘు ఉపధ కానీ. ఇక్కడ ఊ అనేది రి అనేది ఏంటి? లఘు ఉపధ, అవునా. రి ఏంటిది? ఇది లఘు ఉపధ. లఘు ఉపధ అంటే ఏంటి? హ్రస్వము, అవునా. హ్రస్వము ఉంది ఉపధాలో, ఉందా? రి అనేది హ్రస్వమే కదా. ఈ రి అనేది హ్రస్వం. క్లియర్? అరి అని హ్రస్వం కాబట్టి దానికి గుణమైతే అర్ అయింది. అర్ జ, అవునా. తర్వాత ఆ తి కలిపేస్తే గర్జతి. ఇలా రూపము వస్తుంది. సో పుగంత లఘూపధస్య చ అనే సూత్రం యొక్క నిరూపణ జరిగింది. క్లియర్ అమ్మా? క్లియర్ మాన్యదా? ఇది అవలే, రికార్డ్ అవలే, చేసుకోలేదు మనం. చేస్తున్నాగా. ఎక్కడ? లేదు. రికార్డింగ్ ఈజ్ ఆన్ ఉంది. ఉందా? యా. ఇటు పైన కనపడుతుంది రికార్డ్, అది కనపడలేదు.